ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్ని, ఫైనాన్స్ కంపెనీ ఉంది. అది అంటే ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ సొంతంగా ఫైనాన్స్ ఉంది. ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు మీరైతే? చంద్రబాబు నాయుడు గెలిస్తే బాగుంటుంది. ఎందుకని ఆయనకు ఒక అవకాశం ఇద్దాం అనుకున్నారు? అభివృద్ధి ఉంటుందండి ఆయన వస్తే. అభివృద్ధి ఈ 5 ఏళ్లలో పెద్దగా అభివృద్ధి ఏమైనా జరిగిందని అనిపించింది? అభివృద్ధి రాజమండ్రిలో కానీ రాజమండ్రిలో లేదు, స్టేట్ లో కూడా అభివృద్ధి లేదంటారు పెద్దగా. మరి మీరైతే చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇస్తానంటారు? కంపల్సరీగా రావాలి ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుద్ది అనడానికి ఆయన వస్తే ఇన్స్టిట్యూట్లో అవి తీసుకొస్తాడండి. చదువుకున్న పిల్లలకు బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అని అంటారు. ఇప్పుడు 5 ఏళ్లలో కూడా ఎక్కడ కూడా యువతకు ఉద్యోగాలను పెద్దగా రాలేదండి. పెద్దగా కాదు, అసలు రాలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతాయి అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఉంటాయండి. ఐటీ సెక్టారే కానీ ఖచ్చితంగా ఉంటాయండి. ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు మీరేంటంటే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కూటమి ఉమ్మడి అభ్యర్థి కింద అసలు ఎన్ని సీట్లు కొట్టుకొస్తాయండి? ఉమ్మడి కూటమి ఇంచుమించు 175 ఎన్ని సీట్లు? 85-90 సీట్లు వస్తాయి. 90+ వస్తాయంటారు? 90+ వస్తాయి ఖచ్చితంగా. అంటే అంతకన్నా మెజార్టీ లేదంటారా? 90 దాటొచ్చు, తక్కువ అనుకుంటే 90 తక్కువ రావు. అది ఖచ్చితంగా అయితే గెలిపోయితే ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే మరి సీఎం జగన్ గారు ఆల్రెడీ మంచి ఫామ్ లో ఉన్నారన్నారు. 175 మళ్ళీ నేనే సీఎం అన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? చెప్పడానికి ఉంది, ఏదైనా చెప్పచ్చు. అది అంటే చేతల్లో జరగదనంటారా? డెవలప్మెంట్ ఉంటే కదా ఏదైనా జరిగేది. అది మరి 99% ఈ సంక్షేమ పథకాలన్నీ మేము ఇచ్చాము, ఇంతకన్నా డెవలప్మెంట్ బెస్ట్ డెవలప్మెంట్ అది పరిపాలన ఎవరిస్తారని అంటారు? సంక్షేమ పథకాలు అంటే దానికి ఏముందండి. ఇప్పుడు ఒక ఇంట్లో పథకం ఇస్తున్నాడు. ఒక ఆవిడ ఇండివిజువల్గా ఉంటే 70 రూపాయలు 150 రూపాయలు కరెంట్ బిల్లు వచ్చేది. ఈ రోజు 350 రూపాయలు వస్తుంది. 100-110కి వచ్చే కరెంట్ బిల్లు 350 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో దాదాపు 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలు బాగా ఇబ్బంది పెట్టారని అంట. మీరు ఏమైనా ఫేస్ చేశారండి ఇలాంటి ప్రాబ్లమ్స్? కానీ కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి కదా, ఫేస్ చేయడం ఉంది, కడుతున్నాం కదా. ఇవే కాకుండా మీరు చూసిన ఈ 5 ఏళ్ల సమస్యలు అంటే ఏమేమి చూసారండి? గ్యాస్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, సంవత్సరానికి 5-6 సార్లు పెరుగుతుంది. గ్యాస్ కూడా పెరిగింది. 600 ఉన్న గ్యాస్ ఈ రోజు 1000 రూపాయలు. రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి? రోడ్లు పరిస్థితి అంటే ఇప్పుడు దాకా రోడ్లు లేవు. ఎలక్షన్ 200 ఎక్కడ పడి అక్కడ తవ్వేసి రోడ్లు వేస్తున్నారు. అంటే 4 ఏళ్ళు గ్యాప్ అనేది ఈ సంవత్సరం గ్యాప్ వచ్చింది. పూర్తి చేస్తున్నారు అంతే కదా. అంటే ఎలక్షన్ మూవ్మెంట్ కోసం పనిచేస్తున్నారు కానీ మామూలుగా అయితే లేదు. అది ఓవరాల్ గా చూసుకుంటే ఈ పరిపాలనకి మీరు 100కి అయితే ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి 90% కంపల్సరీగా అండి. కష్టం అంటారు. మీరైతే ఫైనల్ గా కోరుకునేది ఎవరినండి 24లో? చంద్రబాబు నాయుడు వస్తే చాలా బాగుంటది. జగన్ వస్తే మనం ఈ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం బెస్ట్. పక్క రాష్ట్రాలకు అయితే వెళ్ళిపోతానంటారు. కంపల్సరీ వెళ్ళిపోవాలి. మరి మీరేంటంటే జగన్ వచ్చారనుకోండి, ఫస్ట్ చేసే మొదటి పని ఏంటంటే మీరు ఊరు వెళ్ళిపోతాను. ఊరు వదిలేసి పారిపోతానంటారు. అది ఫైనల్ గా అయితే మీరైతే ఊరు వదిలేసి పారిపోతారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ ఉంటారంటారు. ఓకేనండి, థ్యాంక్ యూ.